అమెరికాకి వెళ్ళిపోతే సెట్ అయిపోతాం. షార్ట్ కట్ ఇది చాలా మంది స్టూడెంట్స్. అందుకే మొత్తం అమెరికా అంతా ఇండియన్స్ నిండిపోయింది. ట్రంప్ ఏమన్నాడు? అయ్యా ఇక ఇండియన్స్ కి ఉద్యోగాలు ఇవ్వకండి అన్నాడు. సరే ట్రంప్ ఏదైనా చెప్పొచ్చు, వాడి చెప్పేదానికి పెద్ద లాజిక్లు ఉంటాయని అంటే నాకు తెలియదు. కానీ అధికారం చేతిలో ఉంది కాబట్టి నడుస్తే కదా మన. బట్ ట్రంప్ను పక్కన పెట్టండి, మనం ఏం చేద్దాం మరి? అమెరికాకి వెళ్ళి అమెరికాలో సెట్ అయిపోయి బిందాస్గా ఉందాం అని అనుకునే స్టూడెంట్స్, యూత్ మీరేం చేస్తారు ఇప్పుడు? అమెరికాకి వెళ్ళి చదువుకోవడానికి దాదాపు 30, 40, 50 లక్షల దాకా ఖర్చు పెట్టేస్తున్నారు. ఖర్చు పెట్టిన వాళ్ళ సంగతి ఏంటి? ఏమైపోతారు వాళ్ళు? ఏం చేస్తారు మీరు ఇప్పుడు? కామెంట్ చేయండి. మీరేం చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఈ అమెరికాకి వెళ్ళే షార్ట్ కట్స్ ని మడత పెట్టి పక్కన పడేయండి. దానికి పెట్టే ఖర్చు అంతా ఇక్కడే మీరు ఖర్చు పెట్టుకుంటే, అసలు మీ మీద ఖర్చు పెట్టుకుంటే, మీ సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టుకుంటే, మీ స్కిల్స్ మీద ఖర్చు పెట్టుకుంటే అద్భుతంగా మీరే తయారవ్వచ్చు. ఉద్యోగాల కోసం వెతకడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేలాగా తయారవ్వచ్చు. అసలు 40, 50 లక్షలు ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకుని ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? అఫ్ కోర్స్ 1-2 ఇయర్స్ స్ట్రగుల్ ఉంటుంది కావచ్చు, కానీ సెట్ అయిపోతారు కదా. మీరే ఇంకో 4-5 ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఉద్యోగాలు లేవా? మీరు ఇక్కడ మీకు నిజంగా స్కిల్స్ ఉంటే ఇక్కడే ఉద్యోగాలు సంపాదించుకోండి, సొంత భూమిలో. ఆలోచించండి, కమెంట్ చేయండి, మీకేమనిపిస్తుందో చూద్దాం.